జేసీ పంత్ కమిటీ విపత్తులను 5 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి నీరు మరియు వాతావరణ సంబంధిత విపత్తులు. నీరు మరియు వాతావరణ సంబంధిత విపత్తుల్లో ఒకటి వరద నీటి ముంపు. భారీ వర్షాలు సంభవించినప్పుడు డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో ముంపుకు గురి కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మొన్న జరిగిన విజయవాడలో వరద ముంపు కార్యక్రమం. నెక్స్ట్ తుఫాన్లు, నెక్స్ట్ టర్నోడోలు మరియు హరికేన్లు. తుఫాన్లకే స్థానిక పేర్లుగా పిలవడం జరుగుతుంది. టర్నోడోలు, హరికేన్లు, విల్లీలు మొదలైనవి. వడగండ్ల వాన. నెక్స్ట్ కుంభవృష్టి, వడగాలులు, చలిగాలులు. వేసవి కాలంలో దక్షిణ భారతదేశంలో, వాయువ్య భారతదేశంలో వడగాలులు సంభవించడం జరుగుతుంది. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో చలిగాలులు సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ హిమపాతాలు. ఉత్తర భారతదేశం, జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో హిమపాతాలు సంభవిస్తున్నవి. నెక్స్ట్ కరువు, సముద్రపు కోత, పిడుగుపాటు. అయితే భారతదేశంలో పూర్వకాలంలో సునామీలు వచ్చినా పెద్ద నష్టం జరగలేదు. అయితే 2004 తర్వాత సునామీని కూడా విపత్తుల జాబితాలో చేర్చడం జరిగింది.